హాయ్ ఫ్రెండ్స్, లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ పార్ట్ 6 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం లెన్స్కి సంబంధించిన డిఫరెంట్ టర్మినాలజీని మరియు డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ నుంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది వంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా ఇక్కడ వాచ్ మేకర్స్, వాచ్ రిపేర్ చేసేవాళ్ళు ఒక స్మాల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వాడుతూ ఉంటారు. దాన్ని ఎప్పుడైనా మీరు టచ్ చేశారా? ఇక్కడ చూడండి, వీళ్ళు ఇలా పెట్టుకొని వాడుతూ ఉంటారు. ఇక్కడ ఉండే లెన్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది. సో దీన్ని టచ్ చేస్తే ఎడ్జెస్లో మనకు థిన్గా, మిడిల్ పార్ట్లో థిక్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. వాటిలోంచి ఆబ్జెక్ట్లను చూస్తే సైజు పెరిగి అంటే మ్యాగ్నిఫై కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ లెన్స్ అంటే ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఏదైనా ఒక సర్ఫేస్, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సర్ఫేసులు కర్వ్డ్గా ఉన్నాయి కదా, ఓకే, ఇలా రెండు సర్ఫేసులు కర్వ్డ్గా ఉండొచ్చు, లేదా రెండు సర్ఫేసులు ఇన్వర్టెడ్ కర్వ్డ్గా ఉండొచ్చు, లేదా ఒకవైపు ప్లేన్గా ఉండి ఒకవైపు కర్వ్గా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఒకవైపు ప్లేన్గా ఉండి ఒకవైపు కర్వ్గా ఉండొచ్చు. సో వీటన్నిటిని లెన్స్ అని అంటాం. ఓవరాల్గా స్థూలంగా ఇక్కడ గమనిస్తే లెన్స్ అంటే ఏంటి అంటే అట్లీస్ట్ వన్ స్పెరికల్ సర్ఫేస్ ఉండాలి. రెండు వైపులా ప్లేన్గా ఉంటే దాన్ని లెన్స్ అని అనము. ఏదో ఒక వైపు, ఇక్కడ చూపినాం కదా, కనీసం అట్లీస్ట్ వన్ సైడ్, ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ అట్లీస్ట్ వన్ సైడ్ అయినా సరే మనకు స్పెరికల్గా కర్వ్డ్గా ఉంటే వాటిని మనము లెన్స్ అని అంటామన్నమాట. ఇక్కడ చూపినటువంటివి రెండు లెన్సులు ఉన్నాయి, గమనించండి. ఇక్కడ రెండు వైపులా బల్జ్డ్గా, మిడిల్ పార్ట్లో బల్జ్డ్గా ఉన్నాయి. ఇట్లాంటి లెన్స్ను కాన్వెక్స్ లెన్స్ అని అంటామన్నమాట. డబుల్ కాన్వెక్స్ లెన్స్ లేదా బై కాన్వెక్స్ లెన్స్ అని అంటారు. ఓకే, కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. ఓకే, రెండు వైపులా ఉంది కాబట్టి దీన్ని ఏమని అంటారంటే సాధారణంగా డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. ఓకే, రెండు వైపులా ఉంది కాబట్టి డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటారు. సింపుల్గా దీన్ని కాన్వెక్స్ లెన్స్ అని కూడా పిలుచుకోవచ్చు. అదేవిధంగా కింద వైపు ఉన్నటువంటిది ఇది చూడండి, మిడిల్ పార్ట్లో థిన్గా, ఎడ్జెస్లో థిక్గా ఉన్నటువంటి లెన్స్ అన్నమాట. దీన్ని ఏమంటామంటే రెండు వైపులా స్పెరికల్ కర్వ్ ఉంది కాబట్టి దీన్ని డబుల్ కాన్కేవ్ అంటాం. కాన్కేవ్ లెన్స్ అన్నమాట. సో రెండు వైపులా ఉంది కాబట్టి డబుల్ కాన్కేవ్ లేదా సింపుల్గా కాన్కేవ్ లెన్స్ అని అనొచ్చు. ఓకే, ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని కన్వర్జెంట్ లెన్స్ అని అంటారు. అదేవిధంగా ఈ కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని డైవర్జెంట్ లెన్స్ అని అంటాం. ఎందుకు ఇలా అంటాము అనేది ఒక్కసారి మనం ఇక్కడ వీడియోని చూసి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ లెన్సును మరియు ఈ లెన్సును మనం పరీక్ష చేస్తున్నాం. మొదటగా కాన్వెక్స్ లెన్సును పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఏం చేసింది, ప్యారలల్ లైట్ను ఒక ప్లేస్కు వచ్చే విధంగా కన్వర్జ్ చేసింది. కావున ఇట్లాంటి లెన్సును కన్వర్జెంట్ లెన్స్ అని అంటాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు రెండో రకమైనటువంటి కాన్కేవ్ లెన్స్ను మనం ఇక్కడ ఉంచే పరిశీలన చేద్దాం. ఒక్కసారి గమనించండి, ఎలా ఉన్నాయి, ఈ ప్యారలల్ లైట్ కాస్త ఎలా వెళ్ళినాయి, డైవర్జ్ అయినాయి, దూరంగా వెళ్తున్నాయి. కాబట్టి దీన్ని డైవర్జెంట్ లెన్స్ అని అంటాం అన్నమాట. దీనికి కొంచెం కండిషన్స్ కూడా ఉన్నాయి, దాన్ని మనం మాట్లాడదాం. ఓకే, ఎనీవే ఇక్కడ ఒకసారి పరిశీలన చేస్తే మొదటిదాన్ని కాన్వెక్స్ లెన్స్ను కన్వర్జింగ్ లెన్స్ అని, కాన్కేవ్ చూడండి గుహలాగా ఉంది కదా, కాబట్టి కేవ్ అనే మాట వాడడం జరుగుతుంది. ఈ లెన్స్ను గుర్తుపెట్టుకోవడం కోసం చూడండి, ఇదొక గుహలాగా, కేవ్ లాగా ఉంది కదా, కాబట్టి కాన్కేవ్ లెన్స్ అని అంటాం. ఓకే, ఇది డైవర్జెంట్. ఎప్పుడు డైవర్జెంటేనా అంటే ఇక్కడ సరౌండింగ్ మీడియం ఎయిర్ ఉంది, లెన్స్ వచ్చి గ్లాస్ అన్నమాట. సో సరౌండింగ్ మీడియం అనేది రేరర్ మీడియంగా, లెన్స్ అనేది డెన్సర్ మీడియంగా ఉన్నంత వరకు ఇది కన్వర్జింగ్గా పనిచేస్తుంది. అంటే ప్యారలల్ లైట్ని ఒక పర్టికులర్ ప్లేస్కు వచ్చే విధంగా లైట్ రేస్ను
మారుస్తుంది. ఇలా మార్చే విధానాన్ని ఏమంటామంటే కన్వర్జ్ చేయడం. కాబట్టి ఈ కాన్వెక్స్ లెన్స్నే కన్వర్జింగ్ లెన్స్ అని అంటాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఇలా పడి ఇలా లైట్ను డైవర్జ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ రేస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బ్లూ కలర్లో రేస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చూసే ఒక పర్సన్కి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తాయంటే ఈ వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఎనీవే ఇక్కడ లైట్ రే యాక్చువల్గా ఇలా వచ్చిన రే ఇలా వెళ్తుంది, ఇలా వచ్చిన రే ఇలానే వెళ్తుంది, ఇలా వచ్చిన రే ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏమవుతున్నాయంటే డైవర్జ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా సరౌండింగ్ మీడియం ఎయిర్, ఇక్కడ గ్లాస్ ఉంది. సో గ్లాస్ అనేది డెన్సర్ మీడియం, సరౌండింగ్ మీడియం ఎయిర్ అనేది రేరర్ మీడియం. ఇలా రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి ఈ షేప్లోకి వెళ్ళినప్పుడు డైవర్జ్ అనేటివి అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనం కొద్దిగా ఈ లెన్సెస్కి సంబంధించిన టర్మినాలజీని పరిశీలన చేద్దాం. ఒకసారి గమనించండి ఏమేమి టర్మినాలజీ ఉన్నాయో. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏందో మనం నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టికల్ సెంటర్ మరియు అపర్చర్ లాంటి విషయాలను మనం ఇక్కడ 1 by 1 చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్ని దేన్ని అంటాము అనేది చూస్తే, ఉదాహరణకి ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఈ లెన్స్ అనేది ఇలాంటి ఒక స్పియర్లో భాగం అన్నమాట. అదేవిధంగా ఈ సర్ఫేస్ కూడా, యువతలో ఉన్న సర్ఫేస్ కూడా ఇలాంటి ఒక స్పియర్లో భాగం. సో ఈ స్పియర్కు సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇది ఫస్ట్ సర్ఫేస్కు సంబంధించినటువంటి సెంటర్. సో ఇది ఫస్ట్ సర్ఫేస్ 1కి సంబంధించినటువంటి సెంటర్. బట్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన నొటేషన్ ప్రకారం సర్ఫేస్ 1 యొక్క సెంటర్ని మనం C2గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు సర్ఫేస్ 2కి సంబంధించినటువంటి కర్వ్ను మనం కంప్లీట్ చేస్తే ఇది సర్ఫేస్ 2. ఓకే, బ్లూ కలర్లో ఉండేది సర్ఫేస్ 2. దీని యొక్క ఇమాజినరీ స్పియర్ యొక్క సెంటరు C1గా తీసుకోవడం జరిగింది. అంటే సర్ఫేస్ 2 యొక్క సెంటర్ని C1 గాను, సర్ఫేస్ 1 యొక్క సెంటర్ని C2 గాను తీసుకోవడం జరిగిందనమాట. సో వీటినే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఓకే, క్లారిటీ వచ్చింది. తర్వాత ఈ రెండింటిని ఏదైతే లైన్ కలుపుతూ ఒక లైన్ కనుక గీస్తే దాన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్లను కలిపి ఒక లైన్ గీస్తే దాన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అన్నట్టు. ఓకే, ఇంకొక టర్మినాలజీని చూద్దాం మనం. ప్రిన్సిపల్ యాక్సిస్ చూసినాం. ఓకే, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్లు రెండింటినీ మనం పరిశీలన చేసినాం. నెక్స్ట్ ఆప్టికల్ సెంటర్ అంటే ఏంది? మనకు ఏదైతే చేతిలో లెన్స్ ఉందో ఆ లెన్స్లో మిడిల్ పార్ట్ను మనము ఆప్టికల్ సెంటర్ అంటాం. ఇక్కడ గమనించండి, దీన్ని ఆప్టికల్ సెంటర్ O అని లేదా P అని నోటేషన్ చూపడం జరుగుతుంది. O అని తీసుకోవడం జరిగింది. ఇదే మిర్రర్లో అయితే ఇలాంటి సెంటర్ పాయింట్ని మనం ఏమంటామంటే పోల్ అని అన్నాం. గుర్తు తెచ్చుకోండి, మిర్రర్లో అయితే ఇలాంటి మిడ్ పాయింట్ని పోల్ అన్నాం. అదే లెన్స్లో అయితే ఇలాంటి మిడ్ పాయింట్ని మనము ఆప్టికల్ సెంటర్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అపర్చర్ అంటే ఏంటి అంటే ఇక్కడ లెన్స్ చూస్తున్నారు కదా, ఈ లెన్స్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో, ఈ సర్క్యులర్ డయామీటర్ ఏదైతే ఉందో ఈ సర్క్యులర్ డయామీటర్ని మనము అపర్చర్ అని అంటామన్నమాట. ఓకే, అదే అపర్చర్. ఓకే, ఈ విధంగా మనము అన్ని టర్మినాలజీని పరిశీలన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకోవడం జరిగింది. గమనించండి, ఈ కాన్వెక్స్ లెన్స్ మనం కూడా చిన్నతనంలో ఈ విధంగా పేపర్కు ఉంచి అక్కడ ఆ పేపర్ని బర్న్ చేసేటువంటి యాక్టివిటీ మనం చేసి ఉంటాం. ఒక్కసారి ఈ యాక్టివిటీని మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి, లెన్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ లెన్స్ను ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచితేనే అది ఫోకస్డ్గా ఉంటుంది. అంతకన్నా వెనక్కి ఉంచినా ముందు ఉంచినా అది అంత ఫోకస్డ్గా కనిపించదు అనమాట. ఒక బ్రైట్ స్పాట్ ఏర్పడే విధంగా పేపర్ పైన ఉంచి కాసేపు అలానే ఉంచితే ఏం మార్పులు జరుగుతాయనేది గమనిస్తే ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ పేపర్ అనేది బ్లాక్గా మారడం, కొంత స్మోక్ అనేది రావడం,
ఈ విషయాలన్నీ మార్పులు జరగడాన్ని మనం గమనించవచ్చు. ఇలానే ఉంచితే పేపర్ బర్న్ కూడా అవుతుందన్నమాట. ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా ఉంటే అది మొదటగా ఇక్కడ చూడండి మనకు స్మోక్ రావడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మార్పులన్నీ కూడా మనము ఇక్కడ గమనించాం. ఇక్కడ ఏం జరిగింది అంటే సన్లైట్ అనేదంతా కూడా ప్యారలల్గా ఉన్న సన్లైట్, ఓకే, సన్ చాలా దూరంగా ఉంది. సన్ నుంచి వచ్చినటువంటి ప్యారలల్ లైట్ ఏదైతే ఉందో ఈ ప్యారలల్ లైట్ అంతా కూడా ఒక్క ప్లేస్లోకి ఫోకస్ అవ్వడం జరిగిందనమాట. ఒక ప్లేస్లోకి ఫోకస్ అయింది. ఇక్కడ ఏర్పడిన బ్రైట్ స్పాట్ ఏంటి అంటే సన్ యొక్క ఇమేజ్. ఇది సన్ యొక్క ఇమేజ్ అన్నమాట. ఆ బ్రైట్ స్పాట్ సన్ యొక్క ఇమేజ్. కాబట్టి మనం ఈ యాక్టివిటీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఆ పేపర్ల మీద ఏర్పడే బ్రైట్ స్పాట్ వద్ద మనం కన్ను ఉంచి చూసే ప్రయత్నం చేయకూడదు. మన కన్నుకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా ఒక ప్లేస్కు వచ్చేటువంటి పాయింట్నే మనం ఫోకస్ అని కూడా అంటాం. సో ఇక్కడ నుండి ఈ ఆప్టికల్ సెంటర్ నుండి ఈ ఫోకస్కు ఉండే దూరాన్ని ఫోకల్ లెంత్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, ఈ అన్ని అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, కీప్ అబ్జర్వింగ్ వాట్ హ్యాపెన్ అండ్ వై అన్నమాట. ఇక్కడ మీరు ఏం గమనించినారు, ఏం జరిగింది అనే అంశాలని ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఏం జరిగింది అని అంటే పేపర్ బిగిన్స్ టు బర్న్ అన్నమాట. పేపర్ బిగిన్ టు బర్న్. ఓకే, ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఓకే ఇక్కడ ఈ లెన్స్ పైన ప్యారలల్ లైట్ పడింది. ఈ పడిన ప్యారలల్ లైట్ అంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్కి ఫోకస్ అయ్యింది. సో దీని కారణంగా అంటే ఈ లెన్స్ ఏం చేసిందంటే రేస్ని కన్వర్జెంట్ చేసింది, ప్యారలల్ లైట్ని కన్వర్జెంట్ చేసింది. సో కన్వర్జెంట్ చేయడం వల్ల ఒక ప్లేస్లోకి అవి ఫోకస్ అయ్యాయి. ఇలా ఫోకస్ అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే ఒక బ్రైట్ స్పాట్ అనేది ఏర్పడింది. ఈ బ్రైట్ స్పాట్ అనేది ఇమేజ్ ఆఫ్ సన్. ఓకే, ఇక్కడ బ్రైట్ స్పాట్ ఏర్పడడం వల్ల అక్కడ టెంపరేచర్ పెరిగింది. ఓకే, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. మనకు పేపర్ బర్న్ కావాలా, ఏదైనా ఒకటి బర్న్ కావాలి అంటే మనకు 3 విషయాలు ఉండాలి. దీన్నే ఫైర్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. ఆ 3 విషయాలు ఏంటి అని అంటే ఒకటి ఫ్యూయల్ ఉండాలి. ఇక్కడ పేపర్ అనేది మండుకునే స్వభావం కలిగినటువంటి ఒక మెటీరియల్. సో ఇట్స్ ఏ ఫ్యూయల్. మరియు ఆక్సిజన్ ఉండాలి. సో చుట్టూ ఎన్విరాన్మెంట్లో చాలా ఆక్సిజన్ ఉంది. మరియు ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే తగినంత వేడి ఉండాలి. సో ఓకే, ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి. ఇక్కడ 3 విషయాలు. ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ని మనము ఈ ఫోకస్ చేయడం వల్ల, సన్ రేస్ని ఫోకస్ చేయడం వల్ల అచీవ్ అయ్యాం. సో ఫైర్ ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఇక్కడ ఫ్లేమ్ అనేది, బర్నింగ్ అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా ఏం గమనించవచ్చు అంటే నెక్స్ట్ ప్రిన్సిపాల్ ఫోకస్ అంటే ఏందో మనం ఇంతకుముందే చూసినాం. మొత్తం లైట్ రేస్ అన్నీ కూడా లెన్స్లో ప్యారలల్ రేస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ పాయింట్ కాడికి ఫోకస్ అవ్వడాన్ని మనం గమనించాం. దీన్నే ప్రిన్సిపాల్ ఫోకస్ అంటాం. ఓకే, ప్రిన్సిపాల్ యాక్సిస్ అనేది మనం చెప్పుకున్నాం కదా, C1 C2 C1 లను కలిపే లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం కదా. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనకు వచ్చేటువంటి ఫోకస్నే ప్రిన్సిపాల్ ఫోకస్ అని అంటాం. దీన్ని క్యాపిటల్ Fతో మనం ఇండికేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇలాంటి లెన్స్ కానీ తీసుకుంటే అలాంటప్పుడు ఈ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే ఇక్కడ ప్యారలల్ లైట్ అనేది లెన్స్ చేత డైవర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ రేస్ అన్నీ ఓ పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో
దీన్ని ఈ పర్టికులర్ పాయింట్ని మనము ఫోకస్ అని అంటాం. ఇక్కడ గమనించండి, అపియరింగ్ టు డైవర్జ్ ఏ పాయింట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఓ పర్టికులర్ పాయింట్ నుంచి అవన్నీ కూడా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్నే మనము ఫోకస్ అని అంటాం. సో ఇక్కడ ఈ లెన్స్లో, కాన్కేవ్ లెన్స్లో ఈ ఫోకస్ అనేది ఒక ఇమాజినరీ అనమాట. నిజంగా అక్కడ కనిపించడం లేదు, అక్కడి నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఫోకస్ అనేది రియల్ ఇమేజ్ను ఏర్పరుస్తుంది, ఇక్కడ ఫోకస్ అనేది రియల్ ఇమేజ్ను ఏర్పరచదు అనమాట. సో ఇక్కడ F1 F2 అనేటి రెండు ఫోకస్లు ఉంటాయి. ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒక లెన్స్ని తీసుకున్నాం. ఈ లెన్స్కు సంబంధించిన ఫస్ట్ సర్ఫేస్ ఇది. సో ఈ సర్ఫేస్ మీద లైట్ రేస్ ప్యారలల్గా మనకు ఫోకస్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఓ పర్టికులర్ ప్లేస్కు రీచ్ అవుతాయి. సో దీన్ని ఫస్ట్ సర్ఫేస్కు సంబంధించినటువంటి ఫోకస్ను F2గా తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొక లెన్స్ అలాంటిదే మరొక లెన్స్ తీసుకున్నాం. ఈసారి రెండవ సర్ఫేస్ మీద లైట్ పడుతూ ఉంటే, ఈ సర్ఫేస్ మీద నుంచి ప్యారలల్ లైట్ వస్తూ ఉంటే ఇలా వస్తున్నాయి లైట్ రేస్. సో ఇవన్నీ కూడా ఓ పర్టికులర్ ప్లేస్లోకి ఫోకస్ అవ్వడం జరిగింది. ఈ రెండవ సర్ఫేస్కు సంబంధించినటువంటి ఫోకసింగ్ పాయింట్ను F1గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించింది F2 ఫోకస్, రెండో సర్ఫేస్కి సంబంధించింది F1గా మనకు టెక్స్ట్ బుక్లో నోటేషన్ తీసుకోవడం జరిగింది. సో ఇలా లెన్స్ తీసుకుంటే ఈ ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించినటువంటి ఫోకస్ అనేది F2, ఈ రెండవ సర్ఫేస్కి సంబంధించినటువంటి ఫోకస్ అనేది F1. ఓకే, ఈ విధంగా F1 F2 రెండు ఫోకస్లు ఒక లెన్స్కి అనేది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ విషయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం ఫేస్ చేసే ప్రయత్నం చేద్దాం. వీటి ఆన్సర్లను కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయగలరు. ఓకే, ఇక్కడ గమనించండి, ఇట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్, ఇక్కడ ఏదైతే చూసినామో ఒక బ్రైట్ స్పాట్ ఉందో అది ఎవరి యొక్క ఇమేజ్? ఇట్స్ ఏ ఇమేజ్ ఆఫ్ మూన్, ఇట్ ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ ఎర్త్, ఇట్ ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ సన్, నన్ ఆఫ్ ద అబోవ్. ఏది సరైన సమాధానం అనేది గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అనమాట. నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక లెన్స్ ఇచ్చినారు, ఆ లెన్స్ అనేది ఒక ఇమాజినరీ పార్ట్లో భాగం. ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ద పాయింట్ ఇండికేట్స్, ఇక్కడ చూపినటువంటి పాయింట్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది ఫోకస్ని ఇండికేట్ చేస్తుందా, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఇండికేట్ చేస్తుందా? ఇది స్పియర్లో మిడ్ పాయింట్ అనేది మనం గుర్తించాలి. ఓకే, ఫోకల్ లెంత్ని ఇండికేట్ చేస్తుందా, ప్రిన్సిపల్ యాక్సెస్ని ఇండికేట్ చేస్తుందా అనేది గుర్తించి కామెంట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఇలా ప్యారలల్ లైట్ ఏదైతే ఉందో ఈ ప్యారలల్ లైట్ అంతా కూడా ఒక చోటికి ఒక పాయింట్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ పాయింట్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఫోకస్న, సెంటర్ ఆఫ్ కర్వేచర్న, ఫోకల్ లెంత్న, ప్రిన్సిపల్ యాక్సెస్న, దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అదేవిధంగా ఇక్కడ C1 అనే పాయింట్ను C2 అనే పాయింట్ను కలుపుతూ ఒక లైన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ లైన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఫోకల్ లెంత్, ఫోకల్ ప్లేన్, ప్రిన్సిపల్ ఫోకస్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఏది సరైన సమాధానమో గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే షేడ్ చేసి ఉన్నామో ఓకే బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్లో షేడ్ చేసినటువంటి భాగం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఓకే, పోల్, ఆప్టికల్ సెంటర్, అపర్చర్ మరియు ఫోకల్ ప్లేన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది, ఈ రేడియస్ వెంబడి మనకు గీచినటువంటి బ్లూ కలర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది గుర్తించండి. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్స్ వల్ల ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెన్స్ అనేది ఇమేజ్లు ఫామ్ చేస్తాయి, వాటి యొక్క నేచర్ ఏంటి? మొదటగా అయితే కాన్వెక్స్ లెన్స్ను యూజ్ చేసి మనము రకరకాల ఇమేజ్ యొక్క నేచర్లను గుర్తించే ప్రయత్నం అనేది చేద్దాం. ఇందుకోసం మనకు ఏం కావాలంటే ఒక లెన్స్ కావాలి. జనరల్గా లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది? స్కూల్లో దొరికే
లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది 20 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఒకవేళ మనకు తెలియదు అనుకుంటే ఇంతకుముందు మనం పేపర్ కాల్చాం కదా, ఆ లెన్స్కి పేపర్కు బ్రైట్ స్పాట్ ఏర్పడేదానికి ఉన్నటువంటి అప్రాక్సిమేట్ డిస్టెన్స్నే మనము ఫోకల్ లెంత్గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ లెన్స్ను ప్లేస్ చేయడం కోసం ఇలాంటి ఒక స్టాండ్ని తీసుకుంటాం. ఈ స్టాండ్ పేరు వీకట్ స్టాండ్ అని అంటాం అన్నమాట. మరియు ఇమేజ్ను మనం క్యాప్చర్ చేయడం కోసం ఒక స్క్రీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దూరాలు కొలవడం కోసం ఒక స్కేల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ ఈ విధమైన సెటప్ ఉంటుంది. ఇక్కడ వీకట్ స్టాండ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, ఫోకల్ లెంత్ అనేది 20 సెంటీమీటర్లని మనం గుర్తించడం జరిగింది. సో 2f దూరం, ఎఫ్ దూరం 20 సెంటీమీటర్లు అయితే 2f దూరం ఎంత ఉంటుందంటే 40 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ రెండు సర్ఫేస్లో ఒకటో దాని యొక్క కర్వేచర్ ఎలా ఉందో రెండో దాని యొక్క కర్వేచర్ కూడా అంతే ఉంది. కాబట్టి యువతల వైపు కూడా ఫోకస్ ఒకవైపు 20 సెంటీమీటర్లు, 2f అనేది 40 సెంటీమీటర్లుగా ఉంటుంది. చాలా దూరంగా చాలా దూరంగా మనము ఆబ్జెక్టును ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఆబ్జెక్టును ఉంచితే, ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరంగా ఉంచితే ఇమేజ్ అనేది f2 వద్ద ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ సినారియోస్ని డిఫరెంట్ పొజిషన్స్లో, అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు, కొంచెం దూరంగా ఉన్నప్పుడు, 2f వద్ద ఉన్నప్పుడు, 2fకి f1కి మధ్యలో ఉన్నప్పుడు, f1 వద్ద ఉన్నప్పుడు, f1కి మరియు పోల్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో వస్తూ ఉన్నప్పుడు, ఇలా డిఫరెంట్ సినారియోస్లో, అంటే 1, 2, 3, 4, 5, 6 ఈ 6 సినారియోస్లో మనకు ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఒక క్యాండిల్ని వెలిగించి చాలా దూరంగా ఆ క్యాండిల్ని ఉంచడం జరిగింది. ఈ క్యాండిల్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇలా లెన్స్ వెంబడి మనం తీసుకెళ్ళి స్క్రీన్ను అవతల వైపు f2 వైపు ఉంచితే అక్కడ ఇమేజ్ ఏర్పడడం. ఎలాంటి ఇమేజ్ అంటే చాలా డిమినిష్డ్, చిన్నదిగా ఉండే ఇమేజ్ ఏర్పడుతుంది. మరియు మనం స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కదా, కాబట్టి రియల్ ఇమేజ్ చాలా చిన్నది, అంటే హైలీ డిమినిష్డ్. ఎలా ఉందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ సినారియోలో 2f కన్నా కొద్దిగా అవతల, అంటే బియాండ్ ద 2f ఉంచి ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఒక్కసారి గమనించండి, ఇది 2f1, ఇది f1 20 సెంటీమీటర్లు, ఇది 2f1 అంటే 40 సెంటీమీటర్లు. ఇక్కడ మనం 60 సెంటీమీటర్ల వద్ద క్యాండిల్ ఉంచుతున్నాం. క్యాండిల్ యువతల వైపు 2fకి మరియు f2కి 2f2కి మధ్యలో అవతల వైపు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి గమనించండి, అక్కడ చూడండి, అక్కడ చాలా క్లియర్ ఇమేజ్ అనేది ఏర్పడింది. సో ఇది f2ను దాటి 2f2కు f2కు మధ్యలో ఏర్పడింది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి గమనిస్తే స్క్రీన్ మీద కార్డ్ చేయగలుగుతున్నాం కదా, కాబట్టి రియల్ ఇమేజ్ ఎలా ఉంది, అది తలక్రిందులుగా ఉంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. మరియు ఇక్కడ ఉన్న క్యాండిల్ యొక్క సైజుతో పోలిస్తే, ఫ్లేమ్ యొక్క సైజుతో పోలిస్తే ఇక్కడ చిన్నదిగా ఉంది. కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ సినారియోలో మనము 2f వద్ద, అంటే 40 సెంటీమీటర్ల వద్ద ఆబ్జెక్ట్ను ఉంచే ప్రయత్నం చేద్దాం. అది ఎక్కడ ఏర్పడుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. చూడండి, 2f2 వద్ద ఏర్పడినది. సో దాన్ని క్లియర్గా లేదు కాబట్టి వెనక్కి జరుపుతున్నాం. గమనించండి ఎలా ఉంది అని అంటే, ఇక్కడ ఎంత సైజులో ఉందో ఇక్కడ కూడా అంతే సైజులో ఉంది. మరి స్క్రీన్ ఎక్కడుంది అంటే యువతల 2f1 వద్ద ఉంచితే ఇక్కడ 2f2 వద్ద ఏర్పడుతుంది అనమాట. అంటే సేమ్ డిస్టెన్స్లో యువతల 40 సెంటీమీటర్ల వద్ద ఉంచితే అవతల కూడా 40 సెంటీమీటర్ల వద్ద ఏర్పడము. స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి, కార్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్. ఇక్కడ సేమ్ సైజ్ ఉంది కాబట్టి సైజు సేమ్ సైజ్, ఇన్వర్టెడ్ అనమాట. ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఒకసారి గమనించండి, 40 సెంటీమీటర్లు యువతల చూడండి 2f1 వద్ద ఉంది, అవతల 2f2 వద్ద 40 సెంటీమీటర్ల వద్దనే ఇమేజ్ ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ 2f1కి మరియు గమనించండి ఇక్కడ, ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే
F2కి 2F2కి మధ్యలో ఆబ్జెక్టును ఉంచి నెక్స్ట్ సారి పరిశీలనలు చేద్దాము. గమనించండి, ఇక్కడ గమనించండి, ఇది F1, ఇది F2, యువతల F2. F1కి మధ్యలో ఆబ్జెక్టును ఉంచి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇది బియాండ్ ద 2F2 అవతల వైపు ఏర్పడుతుంది, పెద్దదిగా ఏర్పడుతుంది. గమనించండి, ఇది F2, ఇది 2F2. ఎక్కడ ఏర్పడుతుంది? 2F2 కన్నా ఇంకా దూరంగా ఇమేజ్ ఏర్పడడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. పరిశీలన చేయండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే దీన్ని మనం స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్, మరియు తలక్రిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. దీంతో పోలిస్తే ఇది బిగ్ సైజ్లో ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ F1 వద్ద ఉంచుతాం. అంటే యువతల వైపు F1 వద్ద ఉంచితే అవతల ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి, ఎగ్జాక్ట్లీ F1 వద్ద ఉంచితే ఇమేజ్ చూడండి చాలా దూరంగా, దాదాపు ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే చాలా బిగ్ సైజులో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక గమనిస్తే చాలా పెద్దదిగా ఏర్పడింది. ఓకే, స్క్రీన్ మీద ఉంది కాబట్టి రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది, హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో రియల్, ఇన్వర్టెడ్, హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లెన్స్లో ఈ భాగాన్ని మనము ఆప్టికల్ సెంటర్ అని అంటాం. సో ఆప్టికల్ సెంటర్కి మరియు ఫోకస్ పాయింట్కి మధ్యలో ఉంచితే ఇక ఇమేజ్ అనేది స్క్రీన్ మీద మనం పట్టలేము, కేవలం అది వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఏర్పరుస్తుంది. అది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఇక్కడ నుంచి కొద్దిగా ఈ భాగాన్ని కొంచెం ముందుకు జరుపుదాం. చూడండి, ఇక్కడ గమనించండి, ఆప్టికల్ సెంటర్కి మరియు ఫోకస్కి మధ్యలో ఉంచినాం. అంటే 20కి 0కి మధ్యలో, అంటే 10 సెంటీమీటర్ల వద్ద ఓ ఆబ్జెక్టును ఉంచితే ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి పరిశీలన చేస్తే ఇక ఇమేజ్ అనేది స్క్రీన్ మీద మనకు కార్డ్ చేయలేకపోవడాన్ని, డిఫరెంట్ డిస్టెన్స్లో స్క్రీన్ ఉంచినప్పటికీ స్క్రీన్ మీద ఇమేజ్ ఏర్పడలేదు. అందుకని లెన్స్లోనే చూస్తే లెన్స్లో ఒరిజినల్గా ఉన్నటువంటి సైజ్ ఏదైతే ఉందో దానికన్నా బిగ్ సైజులో ఏర్పడడం అనేది మనం ఇక్కడ క్లీన్గా గమనించవచ్చు. ఒక్కసారి పరిశీలన చేయండి. యాక్చువల్లీ లెన్స్లోంచి చూసినప్పుడు అది బిగ్ సైజులో ఉంది, కానీ ఇక్కడ చూస్తే చిన్నదిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి గమనించండి, ఇక్కడ చూడండి, మరియు ఫార్వర్డ్ చేసి మనం గమనిద్దాం, దాని యొక్క సైజు చిన్నదిగా ఉంది. లెన్స్లోంచి చూస్తే పెద్దదిగా. లెన్స్లోంచి చూసినప్పుడు ఎలా ఉంది ఇమేజ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే దీని యొక్క ఇమేజ్ అనేది పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని స్క్రీన్ మీద పట్టలేకపోయినాం కాబట్టి వర్చువల్ ఇమేజ్. తర్వాత క్యాండిల్ యొక్క వెలుగు పైకే ఉంది కాబట్టి ఇక్కడ మనకు కనిపించేది కూడా పైకే ఉంది, ఎరెక్ట్ ఇమేజ్. మరియు కాస్త పెద్దదిగా ఉంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా కొంచెం కూలంకషంగా ఇక్కడ ఒకసారి రాస్తూ మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, మొదటి ఇష్యూ వచ్చి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే, ఇక్కడ ఉంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ అనేది చాలా చిన్నదిగా ఏర్పడింది. సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తే స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్ మరియు ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆల్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్ అని గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. రియల్ అన్నీ ఇన్వర్టెడే. సో ఎలా ఉందంటే డిమినిష్డ్, ఇంకా చెప్పాలంటే హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ F2 కన్నా బియాండ్ ద F2, ఇక్కడ కానీ ఏర్పడితే, ఇక్కడ కానీ ఆబ్జెక్ట్ ఉంచితే F2 కన్నా, ఓకే 2F కన్నా యువతల ఉంచితే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే F2కి 2F2కి మధ్యలో చిన్న ఇమేజ్ ఏర్పడడం అనేది మనం ఇంతకుముందే గమనించండి, ఇక్కడ 40 సెంటీమీటర్లు ఇది 2F అనేది. 2F కన్నా యువతల అంటే 60 సెంటీమీటర్ల వద్ద మనం ఆబ్జెక్ట్ ఉంచితే యువతల వైపు మనకు ఎంత దూరంలో ఏర్పడింది అని అంటే ఒక్కసారి మనం గమనిద్దాం. ఎంత దూరంలో ఏర్పడింది అంటే 30 సెంటీమీటర్ల దూరంలో, అంటే 20 ఇక్కడ ఉంది, ఇది 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఓకే, అంటే యువతల దిక్కు F2కి 2F2కి మధ్యలో, అంటే ఇది 20 ఇది 40 అయితే మధ్యలో 30 వద్ద ఏర్పడింది అన్నమాట. సో ఇమేజ్ యొక్క లక్షణాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఇమేజ్ స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్.
తర్వాత ఇన్వర్టెడ్, ఆల్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్. ఎలా ఉంది? చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సినారియోని మనం గమనిద్దాం. సో నెక్స్ట్ సినారియోని గమనిస్తే 2F1 వద్ద ఇమేజ్ ఏర్పడితే 2F2 వద్దనే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ యొక్క సైజు ఎలా ఉంటుందంటే సేమ్ సైజు ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది. గమనించండి. ఓకే, అంటే 40 సెంటీమీటర్ల వద్ద నేను ఆబ్జెక్ట్ని తీసుకుంటే నాకు ఇమేజ్ కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే 40 సెంటీమీటర్ల వద్దనే ఇమేజ్ ఏర్పడింది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి గమనిస్తే స్క్రీన్ మీద కార్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్. తర్వాత ఇన్వర్టెడ్, ఆల్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్, సేమ్ సైజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సినారియోని మనం గమనిద్దాం, నెక్స్ట్ కేసుని గమనిద్దాం. సో ఇక్కడ F1కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని ఉంచితే ఇమేజ్ అనేది 2F2 కన్నా యువతల పెద్దదిగా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ 40 సెంటీమీటర్లకి 20 సెంటీమీటర్లకి మధ్యలో ఉంచితే ఇమేజ్ అనేది 40 కన్నా అవతల ఏర్పడడం. మధ్యలో ఉంచడం అంటే 30 సెంటీమీటర్ల వద్ద ఉంచాం. యువతల 30 సెంటీమీటర్ల వద్ద ఉంచితే ఇది 20, ఇది 40 లైను మనకు ఎక్కడ ఏర్పడిందంటే 60 సెంటీమీటర్ల వద్ద ఏర్పడింది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ చూస్తే స్క్రీన్ మీద కార్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ మరి ఎలా ఉందంటే ఎన్లార్జ్డ్, పెద్దదిగా ఉంది, పెద్ద ఇమేజ్ ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ సినారియోని గమనిస్తే మనము F1 వద్ద వస్తువు ఉంచితే ఇది చాలా దూరంలో, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఎక్కడో చాలా పెద్దదిగా ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. గమనించండి, ఇక్కడ F1 వద్ద అంటే 20 సెంటీమీటర్ల వద్ద తీసుకోవడం జరిగింది. ఇది చాలా దూరంగా ఉన్నట్టే ఏర్పడింది. అంటే ఇది 20, ఇది 40, ఇది 60, ఇది 100. సో చాలా దూరంగా ఏర్పడింది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి రియల్ ఇమేజ్. ఎలా ఉంది? ఇన్వర్టెడ్. ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది, హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ సినారియోని గమనిస్తే Fకి మరియు ఆప్టికల్ సెంటర్కి మధ్యలో వస్తువుని ఉంచితే అది యువతలు ఎక్కడ కూడా స్క్రీన్ మీద మనము కార్డ్ చేయలేము. అది యువతలు ఏర్పడుతుంది, కాస్త పెద్దదిగా ఏర్పడుతుంది, వర్చువల్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ స్క్రీన్ మీద పట్టలేము. సో దాని యొక్క సినారియోని మనం చూస్తే చూడండి, 20 సెంటీమీటర్లకి 0 సెంటీమీటర్లకు మధ్యలో కానీ వస్తే ఇంకెక్కడ స్క్రీన్ మీద నో ఇమేజ్, స్క్రీన్ మీద ఇమేజ్ లేదంటే నో రియల్ ఇమేజ్ అని. సో ఇదే వర్చువల్ ఇమేజ్. స్క్రీన్ మీద పట్టలేకున్నాం కాబట్టి ఇట్స్ ఏ వర్చువల్ ఇమేజ్. ఎలా ఉందంటే ఎరెక్ట్ అనమాట, నిలువుగా ఉంది. సో ఆల్ వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఎరెక్ట్ ఇమేజెస్, ఆర్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందంటే కొద్దిగా పెద్దదిగా ఉంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడింది. సో ఈ విధంగా మనము డిఫరెంట్ పొజిషన్స్లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ను ఇక్కడ కూడా చూపడం జరిగింది. పైన ఏవైతే మాట్లాడినామో ఈ టేబుల్ అంతా కూడా ఆ విషయాలే ఉండడం గమనించండి. ఇక్కడ ఒకసారి పాజ్ పెట్టి గమనించండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనము కాన్వెక్స్ లెన్స్తో ఇమేజ్ ఎలా ఏర్పడుతుందని గమనించాం. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్తో ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ను ఉంచితే రియల్ సైజ్ కన్నా కాస్త చిన్నదిగా ఏర్పడడం అనేది గమనిస్తాను. ఇది తెర మీద పట్టగలమా లేదా అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేస్తే వీటిని తెర మీద కార్డ్ చేయలేము అనమాట. ఇక్కడ సైజెస్ను కంపేర్ చేస్తున్నాం, గమనించండి. ఓకే, ఇక్కడ వచ్చి మనము స్క్రీన్ ఉంచాం, బట్ స్క్రీన్ మీద ఈ యొక్క ఆబ్జెక్టు క్యాండిల్ ఏ పొజిషన్లో ఉంచినా, దగ్గరకు ఉంచినా, దూరంగా ఉంచినా, ఎక్కడ ఉంచినా ఇమేజ్ అనేది ఫామ్ కాకపోవడం అనేది మనము గమనించవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ గమనిస్తే స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ కావడం. సో నో రియల్ ఇమేజ్, అన్నీ కూడా వర్చువల్. మరి ఎలా ఉంది వర్చువల్ అంటే యాక్చువల్లీ దీని యొక్క సైజ్ ఎంత ఉంటే ఇక్కడ ఎంత ఏర్పడుతుంది? చాలా చిన్నదిగా ఏర్పడుతుంది.
నిజంగా లేదు, నో రియల్. సో వర్చువల్ ఎలా ఉంది, చాలా చిన్నదిగా ఉంది. ఓకే, లక్షణాలు కనుక గమనిస్తే ఇది ఎక్కడున్న వస్తువు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎక్కడ ఉన్నా కానీ ఇమేజ్ అనేది ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. మరి వర్చువల్ ఇమేజ్ అన్నీ కూడా ఎరెక్టే, అంటే నిలువుగా, ఇది పై నిలువుగా ఉంటే ఇది కూడా నిలువుగానే ఉందన్నమాట. కాకపోతే ఎలా ఉంది, డిమినిష్డ్, చిన్నదిగా ఉంటుంది. డిమినిష్డ్ చాలా చిన్నదిగా ఉండే ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే, దానికి సంబంధించే ఎప్పుడు కూడా వర్చువల్, ఎరెక్ట్ మరియు డిమినిష్డ్ ఇదే రకంగా ఏర్పడుతుంది. సో ఫైనల్ కన్క్లూజన్, ఈ లెన్స్కి సంబంధించి, కాన్కేవ్ లెన్స్కి సంబంధించి కన్క్లూజన్ ఏంటి అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా వర్చువల్, ఎరెక్ట్. వర్చువల్ అంటే తెర మీద పట్టలేం, ఎరెక్ట్ అంటే నిలువుగా ఉంది, డిమినిష్డ్ అంటే చిన్నదిగా ఉంది అన్నమాట. ఇలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటి ఆన్సర్లు చేసేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ ప్లేస్డ్ అట్ 2F. 2F వద్ద మనకు వస్తువును ఉంచినాం. అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏం లెన్స్ ఇది, కాన్వెక్స్ లెన్స్. ఎక్కడ ఉంచినామంటే 2F వద్ద ఉంచాం. సో దాన్ని బట్టి కింద ఆప్షన్స్ను చూజ్ చేసుకొని సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. వెన్ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్తో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయిందంట. అయితే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండాలి అనేది మనం ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా, వీటిల్లో ఎక్కడ ఉండాలి అనేది మీరు గుర్తించే ప్రయత్నం చేయండి ఆప్షన్స్ చూసి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ లెన్స్ వల్ల ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేసి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టాపిక్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ యూజింగ్ రే డయాగ్రామ్ అనమాట. రే డయాగ్రామ్లను యూజ్ చేసి మనము ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అని ఎక్స్పెరిమెంట్ చేయకుండానే ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేటి ఈ రే డయాగ్రామ్ సహాయంతో మనం గెస్ చేయవచ్చు. దీనికోసం ఒక 3 స్పెషల్ రేస్ను మొదటగా మనం డిస్కస్ చేసుకున్నాం. 2 రేస్ ఉంటే చాలు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో మనం ఆ 3 స్పెషల్ రేస్లో ఏ రెండింటిని యూజ్ చేసైనా సరే మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఆ స్పెషల్ రేస్ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని మనకు తెలుసు. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే రే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే రే ఎలా వెళ్తుంది అంటే ఫోకస్ గుండా వెళ్తుంది అనేది ఫస్ట్ స్పెషల్ రే అనమాట. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేటువంటి రే ఏదైనా సరే ఎలా వెళ్తుందంటే ఫోకస్ గుండా వెళ్తుంది. ఒకవేళ ఇలా కింద భాగంలో వెళ్తే అది కూడా అప్పుడు కూడా ఎలా వెళ్తుంది, ఈ ఫోకస్ గుండా వెళ్తుంది. సో ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే చాలు, ఆ లైనల్లో కూడా మనకు ఎలా వెళ్తుందంటే ఎఫ్ గుండా వెళ్తుంది అనేది స్పెషల్ రే. సో లైట్ అనేది రివర్సిబిలిటీ లాను ఒబే చేస్తుంది అని మనకు తెలుసు కదా. ఏంటి తెలుసు అంటే ఫోకస్ గుండా ఏదైతే వస్తుందో, ఉదాహరణకి ఫోకస్ గుండా వచ్చే రే ఏదైతే ఉంటుందో అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అనేది 2వ స్పెషల్ రే అన్నమాట. సో 2వ స్పెషల్ రేని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఏదైతే ఫోకస్ గుండా వస్తుందో అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీనికి ఇది ప్యారలల్గా వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 2వ రకమైన లెన్స్లో కూడా ఈ విషయాన్ని గమనిద్దాం. చూడండి, కాన్కేవ్ లెన్స్లో ప్రిన్సిపల్ యాక్సిస్కి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ఇది ప్యారలల్గా లైట్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఫోకస్ నుంచి వచ్చినట్టుగా ఇది తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా లైట్ రివర్సిబిలిటీ లాను ఒబే చేస్తుంది అని మనకు తెలుసు కదా. ఏదైనా సరే ఒక లైట్ అనేది ఫోకస్ గుండా వచ్చినట్టుగా వస్తూ ఉంటే అది ఎలా వెళ్తుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. సో రివర్సిబిలిటీ లా ఇక్కడ మనకు ఒబే అవుతుంది అన్ని సందర్భాల్లో. సో ఇక్కడ చూస్తే ఏదైతే ఈ ఫోకస్ గుండా వచ్చినట్టుగా మనకు తెలుస్తుందో
ఫోకస్ గుండా వచ్చినట్టుగా మనకు తెలుస్తుందో అక్కడి నుంచి అలా ఫోకస్ గుండా వెళ్ళే విధంగా వచ్చేది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. సో ఇది ఒక స్పెషల్ రే. ఫస్ట్ రే ఏంటి అంటే ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చేది ఫోకస్ గుండా వెళ్తుంది. రెండవ స్పెషల్ రే ఫోకస్ గుండా వచ్చేది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. మూడవ స్పెషల్ రే ఏంటి అంటే ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉందో అది డీవియేట్ కాకుండా వెళ్తుంది. ఇవన్నీ కూడా ఎలాంటి సందర్భాల్లో వర్కౌట్ అవుతాయంటే లెన్స్ చాలా థిన్ లెన్స్ అయినప్పుడు మాత్రమే ఇవి ఒబే అవుతాయి. లేదంటే ఇక్కడ ఈ ఓ గుండా వెళ్ళేది కొంత లేటరల్ షిఫ్ట్ జరిగి వెళ్తుంది. చాలా పలుచగా ఉన్న లెన్స్ అయితేనే మనకు ఈ లా ఒబే అవుతుంది అనేది మనం గుర్తించాలా. ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది ఏమీ డీవియేట్ కాకుండా వెళ్తుంది. ఈ 3 స్పెషల్ రేస్. ఓకే, ఒక్కసారి 3 స్పెషల్ రేస్ని ఒకే లెన్స్లో మనం గమనిస్తే ఓకే ఇది లెన్స్ అనుకుంటే ఓకే ఇది ప్రిన్సిపాల్ యాక్సిస్. ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఫోకస్ గుండా వెళ్తుంది, అది ఫస్ట్ విషయం. రెండోది ఫోకస్ గుండా ఏదైతే లైట్ వస్తుందో అది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది, ఇది రెండవ స్పెషల్ రే. మూడోది ఆప్టికల్ సెంటర్ గుండా ఏదైతే వెళ్తుందో అది ఎటువంటి డీవియేట్కి గురి కాదు అనేటువంటి విషయాలు ఈ 3 స్పెషల్ రేస్ని యూజ్ చేసి మనము లెన్స్లో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనే అంశాలని చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవుట్ ఆఫ్ ఈ 3లో 2 స్పెషల్ రేస్ని యూజ్ చేసుకొని. ఒకసారి మనము ఎలా ఏర్పరుస్తుంది అనేది ఒక యానిమేషన్ చూస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ మనము కాన్కేవ్ లెన్స్ను తీసుకోవడం జరిగింది, కాన్వెక్స్ లెన్స్ను తీసుకోవడం జరిగింది, ఆబ్జెక్టుని తీసుకున్నాం. ఆబ్జెక్టుని దగ్గరికి తెచ్చే కొద్దీ ఇమేజ్లో ఎలాంటి మార్పులు గురవుతున్నాయి అనేది గమనించాలా. మరియు ఇక్కడ ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే రే ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఫోకస్ గుండా వెళ్ళడం మరియు మిడిల్ పాయింట్ గుండా వెళ్ళే రే ఎట్లాంటి డీవియేషన్కి గురి కాకుండా ఉండడం అనే అంశాలని మనం రే డయాగ్రామ్స్లో గమనించాం కదా. ఇక్కడ కూడా గమనిస్తూ ఆ విషయాలను గమనిద్దాం. చూడండి, గమనించండి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నెమ్మదిగా వస్తుంది, 2F వద్దకు వచ్చింది. 2F వద్ద వస్తే ఇమేజ్ కూడా 2F వద్ద ఏర్పడింది, గమనించండి. ఇంకా కొంచెం ముందరికి వస్తే 2Fకి Fకి మధ్యలో మనము ఇమేజ్ని జరిపితే ఆబ్జెక్ట్ని జరిపితే ఇమేజ్ చాలా పెద్దదిగా వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడడం అనేది జరిగిందనమాట. ఇంకా F వద్దకు వస్తే ఫోకల్ లెంత్ వరకు ఫోకల్ పాయింట్ వరకు ఉంచితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడ్డం, రేస్ ఎక్కడ కూడా ఇక్కడ కలుసుకోకపోవడం అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఇమేజ్ ఏర్పడ్డం. తర్వాత ఫోకస్ నుంచి పోల్కి మధ్యలో తెచ్చేటప్పుడు అది రియల్ ఇమేజ్ కాకుండా వర్చువల్ ఇమేజ్ ఏర్పడడం అనే అంశాలను మనం ఇక్కడ చాలా క్లీన్గా గమనించవచ్చు. ఇప్పుడు ఇదే సినారియోని మరొక్కసారి ఆబ్జెక్టును వెనక్కి జరుపుదాం. గమనించండి, ఫోకస్ వరకు వెళ్ళేటప్పటికి అది వర్చువల్ ఇమేజ్ ఏర్పడింది. ఫోకస్ కాడ యువతల ప్యారలల్ లైన్స్ అవతల ప్యారలల్ లైన్స్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడింది. తర్వాత నెమ్మదిగా Fకి 2Fకి మధ్యలో వచ్చేతలకి ఇమేజ్ పెద్దదిగా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడడం అనేది జరిగింది. C వద్ద ఉంచినప్పుడు అంటే 2F వద్ద ఉంచినప్పుడు ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు సేమ్ ఉండడం, అక్కడి నుంచి దూరం వెళ్ళే కొద్దీ ఇమేజ్ సైజు చిన్నదిగా ఏర్పడడం, ఎంత దూరంగా వెళ్తే అంత చిన్నదిగా ఏర్పడడం, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు యువతలు ఉన్న F వద్ద ఏర్పడడం అనేది మనము గమనించవచ్చు అన్నమాట. ఈ విషయాలను ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రిన్సిపాల్ యాక్సిస్ ఇది. ప్రిన్సిపాల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళే రేస్ అన్నీ కూడా ఫోకస్ గుండా వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. సో ఇలా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చే రేసు ప్యారలల్ రేసు అవన్నీ ఒక చోట మీట్ అవుతాయి. ఆ మీటింగ్ పాయింట్ని మనము ప్రిన్సిపాల్ ఫోకస్ అని అంటాం. ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకస్ వరకు ఉండే దూరాన్ని ఫోకల్ లెంత్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ గమనించండి, ఇది ప్రిన్సిపాల్ యాక్సిస్. దీనికి ప్యారలల్గా వచ్చే లైట్ ఏదైతే ఉందో అది F గుండా వెళ్ళడం మరియు ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది ఎలాంటి డీవియేట్ గురి కాకుండా వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా బియాండ్ ద సికి లేదా 2Fకి యువతలో ఉన్నటువంటి వస్తువు ఉన్నప్పుడు అది Fకి మరియు 2Fకి మధ్యలో యువతల సైడు ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఇమేజ్ అనేది చిన్నదిగా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించాం. ఎగ్జాక్ట్లీ 2F వద్ద ఉన్నప్పుడు యువతలు కూడా 2F వద్ద సేమ్ సైజులో ఇమేజ్ ఏర్పడడం, ఇక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది F గుండా వెళ్ళడం, అదేవిధంగా ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది ఎలాంటి డీవియేట్ కాకుండా వెళ్ళడం అనే అంశాలను గుర్తించవచ్చు. అదేవిధంగా 2Fకి Fకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచితే
బియాండ్ ద 2F ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనిస్తాం. సో ఎలా ఉందంటే పెద్ద సైజులో ఇన్వర్టెడ్గా ఉంది, ఎన్లార్జ్డ్ ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ ఏర్పడడం అనేది గమనించవచ్చు. ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది ఎఫ్ గుండా వెళ్ళడం మరియు ఓ గుండా వెళ్ళేది ఎలాంటి డీవియేట్ కాకుండా పోవడం అనే రెండు రేస్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేవిధంగా ఎఫ్ వద్ద ఆబ్జెక్ట్ ఉంచితే అది ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది, ఓ గుండా వెళ్ళేది ఏం డీవియేట్ కాదు. ఈ రెండు ఎక్కడ కూడా కలుసుకోకుండా ఉండడం వల్ల ఇమేజ్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. చాలా పెద్దదిగా ఇన్వర్టెడ్ రియల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎఫ్కి ఓకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ అనేది యువతల తెర మీద కాకుండా యువతల వైపు వర్చువల్ ఇమేజ్ ఏర్పడడం అనేది చాలా పెద్దదిగా ఉంది. వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయకుండానే రే డయాగ్రామ్ సహాయంతో కూడా మనము ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇలా అంచనా వేయడానికి రే డయాగ్రామ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఆ మూడు స్పెషల్ రేస్లో ఏవైనా 2 స్పెషల్ రేస్ని యూజ్ చేసి మనము ఇమేజ్ను యొక్క క్యారెక్టరిస్టిక్స్ను అంచనా వేయచ్చు అన్నమాట. సో ఇదే విధంగా కాన్కేవ్ లెన్స్లో కూడా ఇదే విధంగా మనము అంచనా వేయచ్చు. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది ఎఫ్ గుండా వచ్చినట్టుగా వెళ్తాయి. సో ఇక్కడ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఫోకస్ అవుతాయంటే ఎఫ్ వద్ద ఫోకస్ అవ్వడం, అంటే హైలీ డిమినిష్డ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. కొంత దూరంలో అంటే ఎఫ్కి 2Fకి మధ్యలో వస్తువును ఉంచే సందర్భాన్ని తీసుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండది ఎఫ్ నుంచి వచ్చినట్టుగా వస్తుందేమో అన్నట్టుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఓ గుండా వెళ్ళేది ఎలాంటి డీవియేట్ కాదు. సో ఈ రెండు మీట్ అయ్యే ప్లేస్లో ఇమేజ్ ఏర్పడుతుంది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది నిలువుగా ఉంటే ఇది కూడా నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్. ఓకే, ఇది నిజంగా ఇక్కడ నుంచి మనం తెర మీద పట్టడం లే కాబట్టి వర్చువల్. సో చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్. ఓకే, ఈ లెన్స్తో కాన్కేవ్ లెన్స్కి సంబంధించిన ఇమేజ్ యొక్క లక్షణాలు ఎల్లప్పుడూ కూడా ఇలానే ఉంటాయి. వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజెస్ ఉండడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా ఈ వీడియోలో చివరిగా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది, గమనించండి. ఇక్కడ ఎక్స్ అనే ఒక సినారియోని ఇవ్వడం జరిగింది, దాన్ని బాగా చూడండి. వై అనే ఒక సినారియో ఇవ్వడం జరిగింది. మరి రెండు ఇమేజెస్లో రెండు సరైనవా కాదా, ఎలా ఉంది అనే ఆప్షన్. ఎక్స్ వై రెండు కరెక్టు, ఎక్స్ రాంగు వై కరెక్టు, ఎక్స్ కరెక్టు వై రాంగు, ఎక్స్ వై రెండు కూడా రాంగే. ఇట్లా మనం ఆ ఇమేజ్ని చూసి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ గమనించండి. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది, దీనికి ప్యారలల్గా వెళ్ళేది ఎలా వెళ్తుంది అనేది ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ప్యారలల్గా వెళ్ళేది ఎలా వెళ్తుంది అనేది గమనించి ఏ సందర్భంలో సరైంది, ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఒకసారి గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ పార్ట్ 7 వీడియో అనేది ఈ చాప్టర్కి సంబంధించిన చివరి వీడియో. ఓకే, అది కూడా చూడగలరు. ఓకే, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.